గూఢచర్యం విషయంలో పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త కుట్రలకు తెరలేపింది. ముఖ్యంగా భారత్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను టార్గెట్ చేసుకున్నట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తోంది. హనీ ట్రాప్ వలలో పడి పైసలకు ఆశపడి వీసాలకు లొంగి వీఐపీ ట్రీట్మెంట్ కోసం అడ్డదారులు తొక్కి మన సమాచారాన్ని పాక్కు అందించిన 18 మందిని ఈ 22 రోజుల్లోనే ఎన్ఐఏ అరెస్ట్ చేసిందంటే ఇంటి దొంగల పనితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే భారత్లోని పాక్ స్పై నెట్వర్క్ను బద్దలు చేస్తోంది కేంద్రం. పాకిస్తాన్ అన్ని రకాల కాంటెంట్ బ్యాన్. పాక్ వీడియోలు పోస్టు చేయొద్దు, భారత ఆర్మీ వివరాలు చెప్పొద్దు, మన సైన్యం కదలికలు చూపొద్దు. ఇది భారత్ పాక్ ఉద్రిక్తతల సమయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అడ్వైజరీ. కానీ కొందరు అదే పనిగా ఈ అడ్వైజరీకి వ్యతిరేకంగా పనిచేశారు. మొన్న జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయితే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతొచ్చింది. ఆయన్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ కు 4 సార్లు వెళ్లిన సన్నీ అక్కడేం చేశాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరితో మాట్లాడాడు, ఇవన్నీ వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. నిజానికి చట్టబద్ధంగా పాకిస్తాన్ వీసా తీసుకుని అక్కడకు వెళ్లటం, ఎక్స్ప్లోర్ చేయటం తప్పు కానే కాదు. కానీ అదే పనిగా పాకిస్తాన్ కు వెళ్లటం అంటే కథ మరోలా ఉందని అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ గురించి ఆహా ఓహో అని చెప్పటం, వారిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి మన దేశపు వివరాలు పంచుకోవటం తప్పు. జ్యోతి మల్హోత్రా విషయాన్నే తీసుకోండి. పైకి చూస్తే ఆమె ట్రావెల్ వ్లాగర్, కానీ ఆమె వెనుక AK-47లతో పాకిస్తానీ గన్మెన్లు ఉండటం పెద్ద డౌట్లు క్రియేట్ చేసింది. తీగ లాగితే డొంక కదిలింది, బండారం మొత్తం బయటపడింది. మే 8న భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పాకిస్తాన్లో ప్రొడ్యూస్ అయిన పాక్కు చెందిన అన్ని రకాల డిజిటల్ కాంటెంట్ను భారత్లో బ్యాన్ చేసింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్లు, పాటలు, పాడ్కాస్టులు, ఇతర మీడియా కాంటెంట్ ఉన్నాయి. ఇండియాలోని OTT ప్లాట్ఫామ్లు, స్ట్రీమింగ్ సర్వీసెస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ కాంటెంట్ను తొలగించాలని ఆదేశించారు. ఎవరు అప్లోడ్ చేయొద్దన్నారు, చేస్తే కఠిన చర్యలుంటాయన్నారు. కానీ ఇక్కడ చూడండి, యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ లేటెస్ట్ అప్లోడ్స్ అన్ని పాకిస్తాన్ టూర్ కు సంబంధించినవే ఉన్నాయి. అందుకే ఎన్ఐఏ చేతిలో బుక్ అయ్యాడు. నిజంగానే గూఢచర్యం చేశాడా, చెయ్యలేదా, కేవలం బైక్ రైడ్ ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాడా, అసలేం జరిగిందన్నది ఎన్ఐఏ విచారణలో తేలుతుంది. అదే నెక్స్ట్ మ్యాటర్. కానీ పాకిస్తాన్లో తీసిన వీడియోస్ అప్లోడ్ చేయొద్దని ఒకవైపు కేంద్రం సీరియస్ గా ఆదేశాలిచ్చినా సన్నీ మాత్రం అవేవీ పట్టనట్లు అప్లోడ్ చేయటమే ఇప్పుడు కీలకంగా మారింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న టైంలో ఎందుకిలా అప్లోడ్ చేశాడన్నది ఎన్ఐఏ తేల్చబోతోంది. భారత్ పాక్ ఉద్రిక్తతల టైంలో ఈ వీడియోలు పోస్ట్ చేస్తే వైరల్ అవుతాయని సన్నీ అనుకున్నాడా? యూట్యూబ్ ఆల్గారిథం పుష్ చేస్తుందనుకున్నాడో ఏమో గాని పాకిస్తాన్ టూర్ వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాడు. అదే సమయంలో ఎన్ఐఏ రాడార్ కు చిక్కాడు. కేంద్ర ప్రభుత్వం వద్దన్న పని చేయటంతో ఇప్పుడు ఇరుక్కున్నాడంటున్నారు. భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ పూర్తి చేశాడు. అక్కడే 2 నెలల దాకా ఉన్న సన్నీ యాదవ్ టూర్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు. నిబంధనలకు విరుద్ధంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవలే పాకిస్తాన్లో బైక్ రైడ్ వీడియోలను అప్లోడ్ చేయడంతో పెద్ద రిస్క్ చేశాడు. టూర్ ముగించుకుని భారత్ వచ్చిన భయ్యా సన్నీ యాదవ్ ను చెన్నై ఎయిర్పోర్టులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ కు స్పైగా వ్యవహరించిందనే డౌట్ తో ఆమెను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఐఏ అధికారుల దృష్టి భయ్యా సన్నీ యాదవ్ పై పడిందంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్ఐఏ అధికారుల సమాచారంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సన్నీ స్వగ్రామం సూర్యాపేట జిల్లా నూతకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు కూడా ప్రచారం జరిగింది. భయ్యా సన్నీ యాదవ్ 2 నెలలు పాకిస్తాన్లో ఏం చేశాడు, అక్కడ ఆయనకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశాడు, అసలు అన్ని రోజులు ఎందుకుండాల్సొచ్చింది, ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న టైంలో అక్కడి వీడియోలను ఎందుకు అప్లోడ్ చేశాడు, ఇలాంటి విషయాలపై ఎన్ఐఏ నజర్ పెట్టింది. భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ కు మొత్తం 4 సార్లు వెళ్లాడని గుర్తించారు. ఎన్నిసార్లు ఎందుకు వెళ్ళొచ్చాడన్నదే కీలకంగా మారింది.
పాకిస్తాన్ టూర్ పై విమర్శలు రావడంతో భయ్యా సన్నీ యాదవ్ ఇటీవలనే ఓ వీడియో రిలీజ్ చేశాడు. తనపై కొంతమంది తప్పుడు వీడియోలు పెడుతున్నారని, ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేయొద్దన్నాడు. సో అస్సలు మ్యాటర్ ఏంటో మొత్తం త్వరలోనే బయటకు రాబోతోందంటున్నాయి ఎన్ఐఏ వర్గాలు. ఇప్పటికే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన విషయంలో మార్చి 22న భయ్యా సన్నీ యాదవ్ పై సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి సన్నీ పోలీసులకు దొరకటం లేదు. విదేశాల్లో ఉన్నాడని తేలటంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆ కేసులో తనను అరెస్టు చేయొద్దంటూ ఇప్పటికే సన్నీ యాదవ్ కోర్టును ఆశ్రయించాడు. సో ఒక సమస్య ఉండగానే పాకిస్తాన్ టూర్, అక్కడి వీడియోలు అప్లోడ్ చేయటం ద్వారా మరో సమస్యలో ఇరుక్కున్నాడు భయ్యా సన్నీ యాదవ్. మరి పాక్ రైడ్ వెనుక అసలు మ్యాటర్ ఏంటో తేల్చే టైం వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాకిస్తాన్ అస్త్రంగా వాడుకుందా? ఇన్ఫర్మేషన్ సంపాదించుకునేందుకు చాలా ప్రయత్నాలు జరిగినా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు పాకిస్తాన్లో రాచ మర్యాదలు చేయించడం ద్వారా వారిని ఆకట్టుకుని ఐఎస్ఐ కూపీలాగిందన్న వాదనలు బలపడుతున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయింది. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ వంతు వచ్చిందంతే. వీళ్లు బార్డర్ దాటి అందించిన సమాచారం ఏంటి? దర్యాప్తు సంస్థల విచారణలో ఏం తేలింది? పాకిస్తాన్ ఐఎస్ఐ కొత్త తరహా కుట్రలను భారత్ ఛేదిస్తోంది. పాక్కు సున్నితమైన సమాచారాన్ని చేరవేసిన వారి భరతం పడుతోంది. మే 4 నుంచి మే 26 వరకు ఏకంగా 18 మందిని అరెస్టు చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఇంకా సన్నీ యాదవ్ లాంటి చాలా మంది ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు. కథ మొత్తం డీకోడ్ చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలు పాక్ ఐఎస్ఐకి సమాచారం అందించిన వారిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇందులో యూట్యూబర్లు, వ్యాపారవేత్తలు, ఓ సిఆర్పీఎఫ్ జవాన్, వ్యాపారవేత్తలు ఇలా అన్ని నేపథ్యాలున్నవారు ఉన్నట్లు గుర్తించింది. వీరు సున్నితమైన సైనిక సమాచారాన్ని వాట్సాప్, ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియా, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా పాకిస్తాన్కు అందించినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా హర్యానాకు చెందిన యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం బయటకొచ్చిన తర్వాత కేంద్రం మరింతగా అలర్ట్ అయింది. ఐఎస్ఐ సోషల్ మీడియా స్పై నెట్వర్క్ ను బద్దలు కొడుతోంది. 33 ఏళ్ల జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్ హైకమిషన్ లో పనిచేసే డానిష్ తో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. డానిష్ పాకిస్తాన్ హైకమిషన్ అధికారి. మే 13న గూఢచర్యం ఆరోపణలతో అతన్ని భారత్ నుంచి మన దేశం బహిష్కరించింది కూడా. ఇలాంటి వ్యక్తిని 2023లో పాకిస్తాన్ వీసా కోసం మల్హోత్రా కలుసుకుంది. అతడి సహకారంతో 2 సార్లు పాక్, ఒకసారి చైనా వెళ్లినట్టు గుర్తించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఆమె సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లకు అందించినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో ఆమెను మే 16న అరెస్టు చేశారు. జ్యోతిని ఐఎస్ఐ ఒక స్పై అసెట్ గా చూసిందని ఐడెంటిఫై చేశారు పోలీసులు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. నిజానికి పాకిస్తాన్ వెళ్లిన ప్రతిసారి జ్యోతి మల్హోత్రాకు విఐపీ ట్రీట్మెంట్ అందింది. వెనుక ఎప్పుడూ గన్మెన్లు కాపలాగా వెళ్లారు. అసలు ఓ సాధారణ యూట్యూబర్ కు ఇంత విఐపీ ట్రీట్మెంట్ ఎందుకిచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తే అస్సలు డొంకంతా కదిలింది. కాలు కింద పెట్టకుండా సేవలు చేయించింది ఐఎస్ఐ. ఇందుకు ప్రతిఫలంగా ఎలాంటి ఇన్ఫో తీసుకున్నారన్నది ఇప్పుడు ఎన్ఐఏ కూపిలాగుతోంది. అంతేకాదు భారత్లోని పాకిస్తాన్ హైకమిషన్ కు పలు సందర్భాల్లో జ్యోతి మల్హోత్రా వెళ్లింది. అక్కడి ఈవెంట్లకు హాజరైందని గుర్తించారు. పంజాబ్, యూపీ, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి ఐఎస్ఐ హ్యాండ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో ఇలాంటి అనుమానితులను అదుపులోకి తీసుకుంటూనే ఉన్నారు. ఇంటి దొంగల భరతం పడుతున్నారు. యూట్యూబర్ల నుంచి సిఆర్పీఎఫ్ సిబ్బంది వరకు వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఈ నెట్వర్క్ లో భాగమయ్యారు. వారు సైనిక కదలికలు, వ్యూహాత్మక స్థావరాలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా అందించారు.
ఈ ఐఎస్ఐ నెట్వర్క్ లో మోతీరామ్ జాట్ అనే సిఆర్పీఎఫ్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. ఆయన్ను విధుల నుంచి తొలగించి అరెస్టు చేశారు. ఇతడు జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని, ముఖ్యంగా ఆర్మీ కాన్వాయ్ కదలికలను ఐఎస్ఐకి అందించినట్లు గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా ఒక మహిళగా నటించిన పాకిస్తాన్ ఏజెంట్ మోతీరామ్ ను సంప్రదించి హనీ ట్రాప్ చేసి సమాచారాన్ని రాబట్టినట్లు వెల్లడింది. ఆయన ఫోన్లు, ఫోటోలు, ట్రాన్సాక్షన్స్, చాటింగ్ ఇవన్నీ బయటపడ్డాయి. 2023 నుంచే ఇలా సమాచారం లీక్ చేస్తున్నట్లు గుర్తించారు. అతనిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, బిఎన్ఎస్ సెక్షన్ 152, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జూన్ 6 వరకు కోర్టు కస్టడీకి అనుమతించింది కూడా. ఐఎస్ఐ స్పై నెట్వర్క్ బద్దలవటానికి కారణం ఇటీవలి పీఓకేలో పాక్లో ఉగ్రవాద క్యాంపులను టార్గెట్ గా చేసుకుని ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే ఈ టైంలో సమాచారాలు లీక్ అవటాన్ని గుర్తించారు. దీంతో తీగ లాగితే ఇంటి దొంగల గుట్టు రట్టవుతోంది. ఐఎస్ఐ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యువత, వ్యాపారులు, సామాన్యులను ఆర్థిక లాభాలు, హనీ ట్రాపింగ్, వీసా వాగ్దానాల ద్వారా ఎలా రిక్రూట్ చేసుకుందో గుర్తించారు. ఏదో హైబ్రిడ్ యుద్ధ వ్యూహమే అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారిపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923, బిఎన్ఎస్ సెక్షన్ 152, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఇందులో నేరం నిరూపితమైతే 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు దాకా శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎన్ఐఏ రాడార్లో ఉన్న వారిపై ఫోరెన్సిక్ ఎనాలిసిస్ చేస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఎన్క్రిప్టెడ్ మెటీరియల్ ను డీక్రిప్ట్ చేసే పనిలో ఉన్నారు. అవన్నీ బయటకొస్తే ఏం జరుగుతోందన్నది తేలబోతుంది. ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు చూస్తుంటే భారత్లో పాకిస్తాన్ ఐఎస్ఐ స్పై నెట్వర్క్ ఏ రేంజ్ కు వెళ్లిందో అర్థమవుతోంది. ఏదో విషయంలో కక్కుర్తి పడ్డవారే ఇలాంటి నీచానికి ఒడిగడుతున్నారు. దేశద్రోహం చేస్తున్నారు. దేశద్రోహులుగా మిగిలిపోతున్నారు.